నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఐటీ రంగంలో రోజురోజుకు ముదురుతున్న సంక్షోభం దిగ్గజ కంపెనీలు సైతం నిర్దాక్షిణీయంగా ఉద్యోగులను తొలగిస్తున్న వైనం వైఎస్ జగన్ ను విమర్శించే నైతిక హక్కు అఖిల ప్రియకు లేదన్న ఆర్కే రోజా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని వెల్లడి టీడీపీలో అఖిల ప్రియ మరో పప్పు అని వ్యాఖ్య వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నగర టీడీపీ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం అంతిమయాత్ర కొనసాగించిన వాసుపల్లి శ్రేణులు పారిశ్రామికవాడ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించిన మంత్రి గంటా విద్యా ప్రమాణాలకు టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి తమ అధినేత వ్యాఖ్యలను సమర్థించిన గుడివాడ అమర్నాథ్ వైఎస్ జగన్ వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శ వివరాలు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను చట్టపరంగా శిక్షించాలని ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపాలి అంటూ నంద్యాల బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. నగర టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో జగన్ కు అంతిమ యాత్ర అంటూ వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తపరిచారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమభటులు వేషధారణలతో ఊరేగింపుగా కొనసాగి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మూర్తి మాట్లాడుతూ వైఎస్ జగన్ తన కుటుంబంలోని హత్య రాజకీయాలను రాష్ట్రంలోని అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బాధ్యత గల ప్రతిపక్ష నేత అయి ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి నేతలు సమాజానికి ప్రమాదకరమని తక్షణమే జగన్ను అరెస్టు చేయాలన్నారు. అనంతరం టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం పదవీ కాంక్షతో ఉన్మాదితనానికి తెరలేపారని వైఎస్ జగన్ను దుయ్యబట్టారు. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వైఎస్ జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. రాజకీయాలకి అడ్రస్ ఏంటంటే జగన్మోహన్ హత్య రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో మొదలైతే వారి ఆత్మహత్య తప్పించారు. రాజకీయాలు ప్రోత్సహిస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నేర ప్రవృత్తిగా రాష్ట్రంగా మార్చాలనేటువంటి దురభిప్రాయంతో ఆయన ముందున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని కాల్చి చంపాలి అనేటువంటి దాకా వచ్చేటంటే ఎంత బాగా ముందుకుందో మనం చెప్పాలి. ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన్ని రీమార్పు కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టి ఆయన జైల్లో పంపించి దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే వరకు కూడా వదిలిపెట్టకూడదు. హత్యా ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ మీద కనుక ఊళ్ళో ఇలా తిరుగుతుంటుంటే రాష్ట్రంలో ప్రజలకు ప్రమాదం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు మాటలు ప్రజల్లో మరి చాలా బాధ కలబెట్టినటువంటి విషయాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒక సైకోలాగా, ఒక ఉన్మాదిలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఎంత బేగా 2019 వచ్చేస్తుంది, ఎంత బేగా సీఎం కుర్చీ ఎక్కేద్దామన్న ఆలోచనతో ఉన్నాడు. కానీ అది జరగని పని. ఈరోజు ఒక మాఫియా లీడర్ ఏదైతే మాట్లాడుతాడో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదన్న మాట మరి నీ తాత, నీ బాబు, నువ్వు మరి ఏ విధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారో నువ్వు మాట్లాడే మాటల్లోనే ఉంది.
మీ తాత రాజారెడ్డి మరి అందరినీ తొక్కుకొని ఆ రక్తంలోనే వచ్చినటువంటి వ్యక్తి నీ తాత. మరి అంతే విధంగా మీ నాన్న రాజశేఖర రెడ్డి ప్రజల్ని దోచుకు తింటే ఆ ప్రజల తాలూకా సొమ్ముని మీ నాన్న దగ్గర నువ్వు కొట్టేశావు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పారిశ్రామికవాడ 50వ వార్డు దిబ్బపాలెం పునరావాస కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తూ ఎన్ఆర్ఐల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా ప్రమాణాల పెంపు దిశగా డిజిటల్ క్లాస్ రూమ్స్ విస్తృతికి నాంది పలికినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారిని నాగమణి తదితరులు పాల్గొన్నారు. చెప్తారు అందులోని మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా మామూలుగా మేము వచ్చినప్పుడు ఏదో కొన్ని మాటలు చెప్తాం, అవి మీరు ఉంటారు వెళ్ళిపోతాం. అయితే నా ఉద్దేశం ఈరోజు ఈ మీటింగ్ ద్వారా ఎవరి క్లాసులు అయితే ఈ డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేశాము. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు ఈ రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా చేయాలి, టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ ముందుంచాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎవరు అందులో మొట్టమొదటిగా విద్యాశాఖ పరంగా ఎవరైతే పిల్లలకి ఈ డిజిటల్ చూపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చెప్పారు మొత్తం 5,000 పాఠశాలలు ఫస్ట్ విడత డిజిటల్ పాఠశాలలుగా చేయాలని నిర్ణయం తీసుకోవటం. దాంట్లో 70% రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మిగతా బ్యాలెన్స్ 30% ఎవరైతే విదేశాల్లో స్థిరపడ్డ మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు జన్మదిన రుణం తెచ్చుకోవాలి, వాళ్ళు చదువుకున్న స్కూల్స్ కి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. దానికి 30% వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు, 70% ప్రభుత్వం. నంద్యాల బహిరంగ సభలో తమ అధినేత జగన్ ప్రసంగంతో తెలుగుదేశం పార్టీ నేతలకు భయం పట్టుకుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ నేతల వైఖరిపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ తన ప్రసంగంలో నైతిక విలువలు, ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం చెప్పలేకనే జగన్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ తీవ్ర దుమారాన్ని రేపుతున్నారని అన్నారు. నైతిక విలువలపై మాట్లాడిన సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు పట్టుకొని నేడు దుమారాన్ని రేపడం తగదన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతున్న నేపథ్యంలోనే జగన్ నిలదీశారని, రాష్ట్రాన్ని దోచుకు తినే వాళ్ళని దొంగనే అంటామని అమర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన చేసేటువంటి కార్యక్రమాన్ని దేవుడి పుష్కరాల్లో ఆకలితో చనిపోతున్నటువంటి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కేబినెట్ మంత్రులకి, శాసనసభ్యులకి, నాయకులకి నిద్ర పట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగాన్ని అందులో ఒక మాటను పట్టుకొని తీవ్ర వ్యాఖ్యానాలు, ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి దోషణలు, వివిధ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ సందర్భంలో మాట్లాడారు? నంద్యాలలో జరిగినటువంటి సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం అంతా కూడా నైతిక విలువల మీద, ప్రజాస్వామ్యం మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధర్మం మీద, అన్యాయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం చేశారు. ఈరోజు నైతిక విలువల గురించి మాట్లాడేటువంటి సందర్భం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ దాన్ని తట్టుకునేటువంటి శక్తి, దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ.
సింహాచలం సింహగిరిపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్పన్న కేశఖండనశాల ఎదురుగా ఉన్న దుకాణ సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. దుకాణాల్లో విక్రయాలు జరిపే ఫోటో ఫ్రేమ్స్, టోపీలు, టాయ్స్, ఇతర వస్తు సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం కలగకపోయినా దాదాపు 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అయితే దేవస్థాన అధికారులు, స్థానిక భక్తులు అప్రమత్తం కావడంతో మంటలను అదుపు చేయగలిగారు. లేకపోతే మరింతగా ఆస్తి నష్టం కలిగేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలా అనే విషయాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. నంద్యాల బహిరంగ సభ వేదికపై వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో గాజువాక జోనల్ కార్యాలయం వద్దనున్న గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అయితే కొందరు టీడీపీ నాయకులు, చేనేత కార్మిక నాయకుడు పప్పు రాజారావు చెప్పులతో గాంధీ మహాత్ముని విగ్రహం పక్కన నిలుచొని పాలాభిషేకం చేశారు. కేవలం మీడియా కవరేజీ, ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలో ఈ విధంగా నాయకులు ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మునికి ఈ విధమైన అవమానం జరగడంతో అతడిపై పార్టీ నేతలు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ విభాగాల పోలీసులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. సింధియా ప్రధాన రహదారి కూడలిలో ఈ మేరకు ద్విచక్ర వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ భాస్కర్ రావు, శాంతి భద్రతల సిఐ కేశవరావులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో నగరంలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలు తస్కరణకు గురవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ 2 వీలర్స్ నడిపే వారి వివరాలను, ధృవీకరణ పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. ధృవీకరణ పత్రాలు లేని సంబంధిత వాహనాలను సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. న్యాయ విద్య నాకాబందీ అంటే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ వెహికల్ చెకింగ్ అంటే అన్ని వేస్లోనూ ఒకేసారి చెకింగ్ చేసి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం కానీ, అనుమానిత వెహికల్ని అదుపులోకి తీసుకోవడం కానీ, అనుమానం ఉన్న ప్రతి వెహికల్ని చెక్ చేసి అందులో ఏవైనా ఉంటే అనుమానాస్పదమైన వస్తువులు ఏమైనా ఉంటే అన్నీ చెక్ చేసి అంటే 2 వీలర్స్ అన్ని చెక్ చేసాం, అలాగే 4 వీలర్స్ కొన్ని చెక్ చేసాం, అలాగే మనుషులను కూడా ఎవరైనా అనుమానితులు ఉంటే చెక్ చేసి 3 గంటల్లో చెక్ చేసిన తర్వాత దాని రిజల్ట్ మీరు చూస్తే ఇక్కడ ఇంచుమించు ఒక 8 వెహికల్స్ మేము సీజ్ చేసాం. దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ మాకు ప్రొడ్యూస్ చేయకపోవడంతో మేము ఇవన్నీ సీజ్ చేసాం. అలాగే నగర పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 2-3 సిఐల ఆధ్వర్యంలో జరుగుతుంది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రయోగాత్మకంగా అనుసరించాల్సిన చట్టాలపై అవగాహన అవసరమని హైకోర్టు న్యాయాధిపతి దుర్గాప్రసాదరావు అన్నారు. నగరంలోని ఉడా చిల్డ్రన్ వేదికగా ఏర్పాటు చేసిన న్యాయాధికారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. అనంతరం వేదికపై ప్రసంగిస్తూ కేసుల్లో ముఖ్యంగా సాక్ష్యాధారాలు కీలకమని, వాటిని అనుసరించడంలో సుప్రీంకోర్టు తీర్పులను నిరంతరం పరిశీలించాలని సూచించారు. న్యాయ విద్యార్థులు, జూనియర్ లాయర్లు రోజురోజుకు మారుతున్న చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎవిడెన్స్ యాక్టులో ఉన్న అంతరాల్లో విస్తృత స్థాయి చర్చా కార్యక్రమం అవగాహన కల్పించారు. ఈ మేరకు సభ్యుల సందేహాలను నివృత్తి చేస్తూ పలు ఉదాహరణలతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ద్వారా ప్రయోగాత్మకంగా ఎటువంటి సందర్భాల్లో ఏ విధంగా అనుసరించాలో వివరించారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి పివి జ్యోతిర్మయి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ, సభ్యులు, జూనియర్ న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. Wonderful thought of today. We are at work. Let us promise that we will be at work today and tomorrow also. But I believe that only work will place us in good state. Success comes first, then the work, only in dictionary, not in real life. Therefore, we will be at work today and tomorrow on judicial work and learning work. I am happy that I am an instrumental in inaugurating this 2-day professional oriented classes. I may add that it is not దక్షిణ నియోజకవర్గం 20వ వార్డు దండు బజార్లో నూతనంగా ఆధునీకరించిన చేపల మార్కెట్ను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ సుమారు 30 లక్షల నిధులతో మార్కెట్ను ఆధునీకరించినట్లు చెప్పారు. స్మార్ట్ సిటీగా విరాజిల్లుతున్న విశాఖలో అత్యాధునిక హంగులతో మార్కెట్ను ఆధునీకరించి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 20వ వార్డులో దాదాపు 6,25,00,000 అభివృద్ధి కార్యక్రమాలకు నిశ్చయించగా ఇప్పటి వరకు 5 కోట్ల విలువైన పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బొట్టా పరదేశి, పలువురు అధికారులు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా మీ 20 వార్డులోని 64 రోడ్లకి 6,20,00,000 రూపాయలు మనం పనులు పెట్టాం. అన్ని మందులైతే ఇప్పుడు వాళ్ళు కూడా ఇంచుమించు 5 కోట్ల వరకు కూడా పని చేస్తాం. మిగతావి కూడా కొత్త పనులన్నీ కూడా రిపోర్ట్ చేస్తాం. అంటే 6,20,00,000 ఈ 3 సంవత్సరాల్లో కూడా. ఇదే మార్కెట్ దండుగల్లో చేపల మార్కెట్ ఆధునీకరణ కోసం అని చెప్పేసి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. దీనికి లబ్ధిదారులు 36 మంది. అంటే ఇంచుమించు ఒక్కొక్క లబ్ధిదారులకి ఒక ₹1,00,000 ఇంచుమించు ఖరీదు చేసినట్లుగా ఈ 36 మంది ఇక్కడ గంగమ్మ అమ్మవారి ఆశీస్సులతోటి చక్కగా వ్యాపారం చేసుకొని వచ్చే డబ్బుతోటి ఆ పిల్లల్ని బాగా చదివించుకొని చక్కని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో ఎప్పుడు కూడా ఆయుధాలతో. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ వెల్కమ్ బ్యాక్. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాల్సిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నంద్యాల బహిరంగ సభ వేదికపై సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గాజువాక టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక జోనల్ కార్యాలయంలోని గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పల్లా మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జగన్ అంతర్గత వైఖరిని బయటపెడుతుందన్నారు.
హత్యా రాజకీయాలకు అలవాటు పడ్డ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్కే ఇటువంటి మాటలు వస్తాయని విమర్శించారు. జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని వ్యవహరించాలన్న ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి నిన్న నంద్యాలలో జరిగినటువంటి మీటింగ్లో మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని నడి రోడ్డు మీద కాల్చాలని చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారికి మరి ప్రతిపక్ష నేతలు చేసేటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటట్టుగా ఉన్నాయి. మేము చెప్పేది ఒకటే, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను చంపాలని మీకు ఆలోచన ఉంటే దానికి ముందు సుమారు 1,70,00,000 మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు, అవి తీసుకుంటే ఇంకో 1,00,000 మంది ఉంటారు. వీళ్ళందరినీ దాటి రావాలి. అయినప్పటికీ కూడా మేము మీకు ఒకటే చెప్తున్నాం, మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు, మీరు మీ కడుపులో హత్య రాజకీయాలు మీరు చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకుంటారని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు తీసుకున్నటువంటి మాటకి, మీకు అన్నటువంటి మాటకి తప్పనిసరిగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి దేశ రక్షణకై నిరంతరం శ్రమించే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ 198వ బెటాలియన్ కేజీహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రక్తదాన ఆవశ్యకతను సమాజానికి తెలియపరుస్తూ దాదాపు 100 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది కమాండెంట్ కెఎస్ దేశ్వాల్ ఆధ్వర్యంలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నమూనాల ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గుర్తించి రక్తదానం చేయడం శుభపరిణామమన్న ఆయన ఈ సందర్భంగా కమాండెంట్ దేశ్వాల్ బృందాన్ని అభినందనలకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతిని మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. సిఆర్పిఎఫ్ బ్యాచ్ తరఫున ఇక్కడ మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే దేశాన్ని రక్షిస్తారో, ఎవరైతే దేశం కోసం పోరాటం చేస్తూ ఉంటారో వాళ్ళ సామాజిక బాధ్యతని కూడా గుర్తించేసి కమాండెంట్ దేశ్వాల్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ 100 మంది వాలంటీర్స్ బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. అయితే ఈ ప్రత్యేకత ఏంటంటే చాలామంది సంస్థలు ఎన్జిఓస్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి వేరియస్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కూడా ఇస్తుంటారు. కానీ మా కమాండెంట్ గారు ఏదైతే పే బ్యాక్ టు ది సొసైటీ ప్రభుత్వ హాస్పిటల్లో పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎనీమియాతో చాలామంది వస్తూ ఉంటారు. మా దగ్గర నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రక్తం కోసం మేము చాలా మరి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి కింగ్ జార్జ్ హాస్పిటల్కే కేవలము ఈ క్యాంప్ నుంచి బ్లడ్ శని త్రయోదశిని పురస్కరించుకుని పారిశ్రామిక ప్రాంతంలోని ఐఓసిఎల్ సమీపంలోని శ్రీ చింతామణి దుర్గా గణపతి ఆలయంలోని శ్రీ శనేశ్వరుని విగ్రహాలకు భక్తులు విశిష్ట పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేక పూజలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాసు మాట్లాడుతూ శని త్రయోదశి నాడు నవగ్రహాలను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సర్వదోషాలు తొలగిపోతాయన్నారు. శని త్రయోదశిని పురస్కరించుకుని 9 గ్రహాలకు నూనె, నువ్వులు, నల్లని వస్త్రం సహా వివిధ రకాల పదార్థాలతో పూజలు నిర్వహించాలని వివరించారు. నవగ్రహ పూజలతో పాటు బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా శనీశ్వరుడు విశేషంగా తైలాభిషేకం, అలాగే పాలాభిషేకాలు, అలాగే క్షీరాభిషేకం అంటే పాలాభిషేకం అన్నీ కూడా పంచామృతాలతో కూడా అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని 4 దిక్కుల నుండి కూడా అందరూ విశేషంగా తమ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ ఏవైనా కూడా దోషాలు ఉంటే కనుక నక్షత్రరీత్యా, జాతక రీత్యా, అలాగే గోచారీత్యా కూడా ఏమైనా కూడా దోషాలు ఉంటే కనుక ఈ శనీశ్వరుడికి ఈరోజు అభిషేకం చేసుకోవడం వల్ల
ఆయా దోషాలను తొలగిపోయాయని శాస్త్రాలు పురాణాలు. తమ డిమాండ్ల సాధనకే ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆందోళన బాట పట్టింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు సర్కార్ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి పడాల రమణ విమర్శించారు. కార్మిక సంక్షేమ నిధులను పక్కదారి పట్టిస్తూ స్వప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలకు ఖర్చు చేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ నిధుల పటిష్టామలకు చర్యలు చేపట్టాలని, లేకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులు తమ కష్టానికి తగ్గ ఫలితం కావాలని దశాబ్దాలుగా ప్రభుత్వం మీద పోరాటాలు చేసి దేశవ్యాప్తంగా భారతదేశ అత్యున్నత పార్లమెంట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేటటువంటి చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా అనేక సౌకర్యాలని అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆ బోర్డుకు సంబంధించి కార్మికుల కోసం నిధులకు సంబంధించి పనిచేసే సంస్థల యజమానుల నుండి 1% సెస్ వసూలు చేసి ఆ వచ్చే నిధుల్ని కార్మిక ప్రయోజనాలకు ఖర్చు పెట్టాలని చెప్పి చట్టంలో పొందుపరుచున్నది. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైనటువంటి అపర మేధావిని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రచార ఆర్భాటాల కోసం పనికిమాలిన ఆశలు వేసే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొట్టి తన ప్రచార ఆర్భాటాల కోసం ఈ బోర్డులో ఉన్నటువంటి నిధులను వారి ప్రయోజనాలకు కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ అనేక రకాల పేర్లతోని ఇప్పటికే 100 కోట్ల రూపాయలని తరలించేశారు. తర్వాత ఈ బోర్డులో నిధులు లేవు కాబట్టి చెల్లుబాటు కాని పట్టాలిచ్చి గాజువాక భూబాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని సిపిఎం నగర కార్యదర్శి గంగారాం ఆరోపించారు. ఈ మేరకు గాజువాక సిపిఎం కార్యాలయంలో సంబంధిత గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. మంజూరు చేసిన పట్టాలో 5 సంవత్సరాల చెల్లుబాటు కాని షరతులను తొలగించాలని డిమాండ్ చేశారు. దుర్మార్గమైన షరతులతో పట్టాలను ప్రజల చేతుల్లో పెట్టి మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను తెలియజేసేలా సిపిఎం ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన జీవోను కాదని కొత్త జీవోలను తీసుకువచ్చి ప్రజలను అయోమయానికి గురి చేయడం ఎంతవరకు సబబన్న ఆయన షరతులను తొలగిస్తూ నూతన పట్టాలను ప్రజలకు తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల క్రితమే ఎన్నికల సందర్భంగా మేము కానీ అధికారంలోకి వస్తే గాజువాక ఇనాం భూ సమస్యని, సింహాచలం పంచగ్రామాల భూ సమస్యని 100 రోజుల్లో పరిష్కారం చేస్తారని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని ఇద్దరు 2 ప్రాంతాల్లో ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. తీరా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చల్లని పట్టా చేతిలో పెట్టేసి దారుణంగా మోసం చేయటం అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన పని మేము భావిస్తూ ఉన్నాం. ఇది తీవ్రమైనటువంటి ఉద్యమంగా చెలరేగుతూ ఉన్నది. గాజువాక ఇనాం భూ యజమానుల యొక్క దాంట్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం చెలరేగుతూ ఉన్నది. తక్షణమే 5 సంవత్సరాల పాటు ఈ పట్టా చెల్లుబాటు కానటువంటి దాని షరతుని తొలగించాలని బాధితులందరూ కూడా కోరుతున్నారు. రేపు మేము జిల్లా కలెక్టర్ గారిని 7వ తారీఖు కలవబోతూ ఉన్నాము. ఆయన కూడా ఫిర్యాదు చేస్తాము. గంటా శ్రీనివాసరావు గారు, అయిన పాత్ర గారు 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రుల నుండి ఈ విధమైనటువంటి నైవంచన చేయటం వాళ్ళు ఎందుకు చేశారని. ప్లాస్టిక్ పరికరాల లోడుతో ప్రయాణిస్తున్న లారీ అదుపు తప్పి ఓ దుకాణంలోకి దూసుకుపోయిన ఘటన గాజువాక సమతానగర్ రోడ్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా దుకాణం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కోల్కతా నుంచి బయలుదేరి వస్తున్న లారీ పెదగంట్యాడ ఆటో నగర్లోని రూపా ప్లాస్టిక్ పరిశ్రమకు వచ్చే క్రమంలో గాజువాక సమతానగర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదంటూ ట్రాఫిక్ పోలీసులు లారీని అడ్డగించడంతో లారీ డ్రైవర్ వాహనాన్ని వెనక్కు మళ్లిస్తుండగా బ్రేక్స్ ఫెయిల్ అయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ లక్ష్మి ఆయా వివరాలను మీడియాకు వివరించారు. సుమారు 10 గంటల సమయంలో ఈ ఓవర్లోడ్తో నో ఎంట్రీ టైంలో లారీ దాకా మా ట్రాఫిక్ కానిస్టేబుల్ నో ఎంట్రీ టైము మీరు వెనకాలని అంటే అతను వెనక్కి క్రాస్ చేయబోయి అది బ్రేక్ ఫెయిల్ అయ్యి పక్కనున్న బిల్డింగ్ మీద ఎక్కడం జరిగింది. ఇందులో ఇంజురీస్ ఎవరు లేరండి.
బిల్డింగ్ డ్యామేజ్ అయింది, వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వమని ఇంటిమేట్ చేసాం, లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే పీక్ అవర్లో రాకూడదని చెప్పామండి, ఇది నోటిఫికేషన్ ఏం లేదు, నో ఎంట్రీ అనేసి. ఎందుకంటే ఇక్కడ ఐలా ఉంది, ఐలాకి ఈ రూట్ తప్ప అదర్వైజ్ వెళ్తే గంగవరం పోర్ట్ అంటే రావాలి, వాళ్ళు కూడా అలౌ చేయట్లేదు. కాబట్టి ఇదేంటంటే రిస్ట్రిక్టెడ్ టైంలో రావద్దని మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అక్కడ బోర్డ్స్ గట్రా ఏవి పెట్టడం జరగలేదు, అది నోటిఫికేషన్ ఉంటే బోర్డ్స్ పెడతామండి. ఆంధ్రప్రదేశ్ ఏ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ను ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నట్లు అధ్యక్షులు లీలా ప్రసాద్ ప్రకటించారు. సిరిపురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను ఆయన తెలియజేశారు. ఈ నెల 6వ తేదీన డైమండ్ పార్క్ ప్రాంతంలోని హోటల్ ఫార్చ్యూన్లో విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదుగా అసోసియేషన్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, నియామక పత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ విద్యుత్ ఆదా, అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించి అసోసియేషన్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ వినియోగంతో పాటు వాటి అవసరాలు, ఆదా, టెక్నాలజీ మార్పులు, భద్రత వంటి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏ క్లాస్ కాంట్రాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా ఫీల్డ్లో ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరికి కూడా అవగాహన, లేటెస్ట్ టెక్నిక్స్ ఏమేమి వచ్చినాయి, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రోజు రోజుకి టెక్నాలజీ మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు తగ్గట్టుగా మనం ఎలా మారాలి, మనం ఎలా వర్క్ చేయించాలి, అదొకటి. రెండోది సేఫ్టీ స్టాండర్డ్స్. సేఫ్టీ ఎలా, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎలాగా మనం పాటించాలి, వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇన్స్టలేషన్ ఏ విధంగా ఉండాలి, ఇండస్ట్రీలో అయితే ఎలా ఉండాలి, కమర్షియల్ కాంప్లెక్స్ అయితే ఎలా ఉండాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం పెంపుకై విరివిగా మొక్కలు నాటి ఎన్ఏడి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు స్ఫూర్తిని నింపారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులు సంజీవ్ నగర్ కాలనీలోని మొక్కలను నాటి మొక్కల ప్రాముఖ్యతను వివరించారు. రోజురోజుకు భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో పచ్చదనం పెంపుపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురవడం, ఉష్ణోగ్రతలు తగ్గుదల సహా సమాజానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పచ్చదనం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని మొక్కలను విరివిగా నాటి భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఎన్ఏడి జంక్షన్ ఒక మొక్కలు నాటే కార్యక్రమం అనేది ఈరోజు మేము చేయడం జరిగిందండి. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కల యొక్క ప్రాముఖ్యత అనేది పిల్లలకే పాటు అందరితో కూడా సమాజానికి కూడా తెలియని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ శ్రీధర్ గారి సహకారం. వాతావరణ విషయాలు చూస్తే కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో రానున్న 4 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 34.2 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 34.8 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 28.8 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 28.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. ఐటీ రంగంలో రోజు రోజుకు ముదురుతున్న సంక్షోభం, దిగ్గజ కంపెనీలు సైతం నిర్దాక్షిణీయంగా ఉద్యోగులను తొలగిస్తున్న వైనం. వైఎస్ జగన్ను విమర్శించే నైతిక హక్కు అఖిలప్రియకు లేదన్న ఆర్కే రోజా. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని వెల్లడి. టీడీపీలో అఖిలప్రియ మరో పప్పు అని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నగర టీడీపీ. జగన్ దిష్టిబొమ్మ దగ్ధం. అంతిమయాత్ర కొనసాగించిన వాసుపల్లి శ్రేణులు. పారిశ్రామికవాడ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించిన మంత్రి గంటా. విద్యా ప్రమాణాలకు టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి.
తమ అధినేత వ్యాఖ్యలను సమర్థించిన గుడివాడ అమర్నాథ్. వైఎస్ జగన్ వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శ. వీటిలి న్యూస్ సమాప్తం.